భారతదేశ భవిష్యత్తు ఎవరిపై ఆధారపడి ఉంది? ప్రశ్న వచ్చి రాగానే టక్కున వచ్చే జవాబు మన పిల్లలపై, మన విద్యా వ్యవస్థపై అనే. అయితే ఆ విద్యా వ్యవస్థలో మార్పులు, ఖర్చులు, ప్రైవేట్ కోచింగ్ ప్రభావం ఇవన్నీ ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ శాంపిల్ సర్వే 80వ రౌండ్ కింద 2025 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చేసిన సర్వే ఎంతో కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. గ్రామీణ భారత్లో ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలదే పైచేయి. దాదాపు 3/2 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. కానీ పట్టణాలలో పరిస్థితి పూర్తిగా భిన్నం. 70% పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 30% విద్యార్థులే మిగిలారు. దేశ సగటు చూస్తే 55.9% అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలవే అని ఈ సర్వే చెబుతోంది. సర్వేలో బయటపడిన అతిపెద్ద వాస్తవం భారత విద్యార్థుల జీవితంలో ప్రైవేట్ ట్యూషన్ల ఆధిపత్యం. దేశవ్యాప్తంగా 27% విద్యార్థులు ట్యూషన్లపై ఆధారపడ్డారు. పట్టణాల్లో ఇది 30.7%, గ్రామీణ ప్రాంతాల్లో 25.5%. ఒక్కో విద్యార్థి సగటుగా 2,409 రూపాయలు కోచింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థి సగటు ఖర్చు 1,793 రూపాయలు కాగా పట్టణ విద్యార్థి ఖర్చు దాదాపు రెట్టింపు 3,988 రూపాయలు. సర్వే చెబుతున్న గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 37% ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్తున్నారు. పట్టణాల్లో ఇది మరింత ఎక్కువ, 44.6% విద్యార్థులు. వారు సగటుగా ఏటా 6,384 రూపాయలు కోచింగ్ కోసం వెచ్చిస్తున్నారు. అంతేకాదు, కోచింగ్ మార్కెట్లో డిమాండ్ పెరగటం వల్ల జీఎస్టీ సేకరణ కూడా ఆకాశమే హద్దంటోంది. 2019-20లో కోచింగ్ రంగం చెల్లించిన పన్ను 2,240 కోట్లు. 2023-24 నాటికి ఇది 5,517 కోట్లకు చేరింది. సర్వే వివరాలు ఒక స్పష్టమైన చిత్రం చూపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో వార్షిక ఖర్చు గ్రామీణ విద్యార్థికి 2,639, పట్టణ విద్యార్థికి 4,128 రూపాయలు. అదే ప్రైవేట్ పాఠశాలలో వార్షిక ఖర్చు గ్రామీణ విద్యార్థికి 19,554, పట్టణ విద్యార్థికి ఆశ్చర్యకరంగా 31,782. ప్రైవేట్ విద్యా పట్టణాల్లో ఒక పెద్ద ఆర్థిక భారంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు లేకపోయినా ట్యూషన్లు, రవాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు మాత్రమే పెరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే ఫీజు, యూనిఫామ్, అదనపు ఖర్చులు అన్నీ కలిపి వార్షిక వ్యయం భారీగా పెరుగుతోంది. సర్వేలలో మరో ఆసక్తికర అంశం బయటపడింది. అబ్బాయిలు అమ్మాయిల కంటే కోచింగ్ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అమ్మాయిలు ఏటా సగటు 2,227 రూపాయలు ఖర్చు చేస్తే అబ్బాయిలు 2,572 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ సర్వే ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇంకా ఎక్కువగా ఉన్నా పట్టణాల్లో ప్రైవేట్ విద్య, ప్రైవేట్ ట్యూషన్ల ఆధిపత్యం ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది.